తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు ఈ రోజు నుంచి జీరో టికెట్ ఇష్యూ జారీ చేస్తున్నారు. దీని గల ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఆర్టీసీ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? దీని గురించి మనతో మాట్లాడడానికి జేబీఎస్ ఎస్ఎం ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీకు ఆర్టీసీ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు ఈ జీరో టికెట్ విషయంలో? జీరో టికెట్ విషయంలో ఇంతకుముందు ఫ్రీగా తీసుకెళ్ళాం ఏం లేకుండా. ఇప్పుడు మాత్రం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తెలంగాణ అడ్రస్ తోటి ఉన్నాయి. అయితే వాటికి జీరో టికెట్ ఇస్తారు. అవి చూసి జీరో టికెట్ ఇస్తారు. ఈ జీరో టికెట్లో ఏమేమి మెన్షన్ చేస్తారు? లైక్ ఒక స్టాప్ దగ్గర ఎక్కి ఇంకో స్టాప్ వరకు చేస్తారా? చేస్తారు. వాళ్ళని అడుగుతారు ప్రయాణికులు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలంటే ఇప్పుడు జేబీఎస్ నుంచి తార్నాక పోవాలనుకో, జేబీఎస్ నుంచి తార్నాక మెన్షన్ చేస్తారు. దానివల్ల జీరో టికెట్ వస్తుంది. అంటే ఈ సాఫ్ట్వేర్ ఆల్రెడీ మీరు ఏమైనా మార్క్ చేశారా? ఆల్రెడీ ఏ విధంగా సాఫ్ట్వేర్ ఎన్ని రోజులు అవుతుంది? ఈ రోజే స్టార్ట్, ఈ రోజు నుంచే స్టార్ట్ చేసి ఇప్పుడు వారం రోజులు ఉంది. వాళ్ళు ప్రయత్నం చేసి ఈ రోజు స్టార్ట్ చేసింది సాఫ్ట్వేర్ జీరో టికెట్ తీయడానికి. ఇప్పుడు ఏ బస్సులో వీళ్ళు జీరో టికెట్స్ జారీ చేస్తున్నారు? పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులల్లో, సిటీ ఏమో అసలు సిటీ ఆర్డినరీ మెట్రో బస్సులలో, ఈ బస్సులల్లో అలౌట్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ జీరో టికెట్ తీసుకోవాల్సిందేనా? తీసుకోవాలమ్మా. టికెట్ మాదిరిగానే అది, కాకపోతే పైసలు లేకుండా టికెట్ ఇస్తారు అంతే. అంటే దీని నుంచి జీరో టికెట్ తీసుకున్నట్లే వెంటనే మన ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందా ఈ సాఫ్ట్వేర్ ద్వారా? అది ఇస్తుంది ఆ రిపోర్ట్ ఇవ్వడానికి. అది అందులో టికెట్ మా టిమ్ మిషన్లో రిపోర్ట్ వెళ్తుంది. రిపోర్ట్ ఇస్తారు, అక్కడ పైన క్యాష్ గట్ట తను రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టు గవర్నమెంట్కి పంపుతారు అనమాట. ఈ 1 వీక్ కూడా జీరో టికెట్ ఇష్యూ చేయలేదు. సో ఇవి ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? ప్రభుత్వానికి ఎట్లా చెప్తారు? వాళ్ళు రాసుకుంటారమ్మా, ఎస్ఆర్లో రాసుకుంటారు ఎంతమంది మహిళలు ఉన్నారని చెప్పి వాళ్ళు రాసుకుంటారు. ఆ రాసుకున్నది వాళ్ళకు చెప్తారు అనమాట. సో స్పందన ఏ విధంగా వస్తుంది? క్రౌడ్ పెరుగుతుందా? లాస్ట్ అంటే ఇంతకుముందు ఎంతమంది ప్రయాణించేవారు, ఇప్పుడు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యాక ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మహిళలు ఇప్పుడు కానీ సుమారు 20 నుంచి 30% ఎక్కువ అయినారమ్మా. అంటే అన్ని తెలంగాణ వ్యాప్తంగా? తెలంగాణ మొత్తం వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువైపోయింది. సో వాళ్ళు ఇప్పుడు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి సూచనలు చెప్తారు మీరు మెయిన్గా మహిళలకు ఫ్రీ అని చెప్తున్నాం. నీకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లో ఎక్కితే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కానీ ఫ్రీ జీరో టికెట్ ఇస్తారు. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు చూపించితే మీకు జీరో టికెట్ ఇస్తారమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడైనా ఫ్రీగా వెళ్ళొచ్చు అని చెప్తున్నాం వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళు ఒక స్టాప్ వరకే తీసుకొని ఇంకా వేరే స్టాప్ కూడా వెళ్ళారనుకో, ఇన్ కేస్ వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చెప్పాలి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ నుంచి ఉదాహరణ తార్నాక తీసుకురనుకో, మళ్ళీ తార్నాక నుంచి మళ్ళీ ఇది మనం చెప్పాలి, ఇస్తారు టికెట్. అట్లే అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే చెక్ చేస్తారు, ఇప్పుడు కూడా అదే విధంగా చెక్ చేస్తారు. చెకింగ్ అదే విధంగా ఉంటుంది. అదే మాది ఇంతకుముందు ఏ టికెట్ ఉంటుందో టికెట్ చెక్ చేసినట్టే అప్పుడు పైసలు టికెట్ ఇట్లా ఈ జీరో టికెట్ కూడా అట్నే చెక్ చేస్తారు. అది తప్పనిసరి. ప్రయాణికుల నుంచి కూడా మీకు ఎలాంటివి వినిపిస్తున్నాయి? బాగా బాగుందని అంటున్నారా? ఎలాంటి వర్షన్స్? బాగుంది, బాగుంది, ఫ్రీ మంచిగా ఉందని చెప్తున్నారు. సో ఇంకేమైనా బస్సులు కూడా పెంచే అవకాశం ఉందా? మనం చూసుకున్నట్లయితే క్రౌడ్ విపరీతంగా పెరుగుతుంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నాయి. ఏమైనా బస్సులు పెంచే అవకాశం ఉందా? ఇప్పటికైతే ఏం అనుకోలేదు. గవర్నమెంట్కి కూడా మా వాళ్ళు అప్పీల్ చేస్తారు, మా ఆఫీసర్లు. జనం ఎక్కువ ఉంటున్నారు, బస్సులు కూడా ఏమన్నా తెప్పించే అవకాశం చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అడిగితే ఇక మన గవర్నమెంట్ నుంచి రావాలి కదా, మేము వస్తే పెంచుతారు. సో ఇంతకుముందు మెట్రోలో ఆటోలో ప్రయాణించే వాళ్ళు కూడా ఇప్పుడు బస్సులోకి వస్తున్నారా? మెట్రోలో పోతే వాళ్ళు కూడా బస్సులనే వస్తున్నారు. మెట్రో రైల్లో పోతే వాళ్ళు కూడా బస్కే వస్తున్నారు. ఆటోలలో ఎక్కే కూడా బస్సులో వస్తున్నారు. ఫ్రీ కాబట్టి ఇప్పుడు అందరు వస్తున్నారు, బస్సులనే వస్తారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బస్సులు, లోకల్ బస్సులు అన్నిట్లో ఇస్తారా జీరో టికెట్స్? ఏ బస్సులైనా డిస్టిక్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీలో ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్, ఈ బస్సులల్లో ఫ్రీ టికెట్ జీరో టికెట్ ఇస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడ అంటే అక్కడి నుంచి అక్కడ వరకు ఇచ్చేస్తారు. సో ప్రయాణికులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మెయిన్గా? మనం ఫ్రీ అమ్మ, ఎక్కడి ఇంకా జనం ఎక్కువ రావాలనే చూస్తాం మేము. ఎక్కువ రావాలని చూస్తాం. జనం వస్తేనే మంచిది కదా. కానీ ఇంకోవైపు కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్స్ కూడా మొత్తం హ్యూజ్ క్రౌడ్ ఉంటున్నది, మెయింటైన్ చేయలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. ఇక ఉంటుందమ్మా, ఇక జనం అన్నప్పుడు ఇక ఎట్లాగో ఉంటుంది, ఇక జర ప్రాబ్లం అనేది ఉంటుంది. రేపు బస్సులు ఎక్కువ చేసినప్పుడు అంతవరకు ఉండదు. అట్లా అంటే ఇది కొత్త, ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఇంతగానం క్రౌడ్ ఉంది, మళ్ళీ తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకు అందరూ పని వాళ్ళు ఎక్కువ అవ్వరు కదా. రెగ్యులర్గా పోతారు, ఎప్పుడైనా ఏదైనా పోయేటోళ్ళు ఉంటే పోతారు, కానీ అంత మరీ వస్తారని అయితే అనుకోవట్లేము మరి.
సో మొత్తానికి ఈ విధంగా ఈ రోజు నుంచి సాఫ్ట్వేర్ లాంచ్ చేశారు. జీరో టికెట్ ఇష్యూ మనం రెగ్యులర్గా టికెట్ని ఏ విధంగా తీసుకుంటాం అదే టికెట్ని జీరో టికెట్ ఇష్యూ వీళ్ళు జారీ చేశారు. మెట్రో, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ, పల్లె వెలుగు ఈ బస్సుల్లో ఈ జీరో టికెట్ ఇష్యూ జారీ చేశారు. అండ్ పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, లైసెన్స్ ఈ మూడింటిని కూడా చెక్ చేసి వాళ్ళు ఓటర్ ఐడి కార్డు వాళ్ళు స్టేట్కి చెందిన వారైతే వాళ్ళు ఖచ్చితంగా ఇది వర్తిస్తుందని కూడా ఒకవైపు ఎస్ఎం అయితే చెప్తున్నారు. చెప్పండి, ఈ జీరో టికెట్ పట్ల అంటే ఏ విధంగా ఇస్తున్నారు, ఎలాంటి ఐడి ప్రూఫ్స్ చూస్తున్నారు? వాళ్ళ దగ్గర ప్రతి మహిళ దగ్గర ఐడి కార్డు లేదంటే ఓటర్ ఐడి లేకపోతే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఉంటే వాళ్ళకు ఈ జీరో టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక వేరే రాష్ట్రాల వాళ్ళకు మాత్రం టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎనీ ఐడి కార్డా? ఎనీ ఐడి కార్డు. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకపోయినా ఇప్పుడు ఇంకో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేదాకా మాత్రము ఫ్రీగా తీసుకుపోండి మన తెలంగాణ మహిళలకు మాత్రం అని చెప్పారు. అంటే డిజిటల్గా కూడా చూపెట్టాలా? ఓన్లీ ఫోన్లో చూపించినా సరే మీరు ఫోన్లో చూపించినా సరే ఎవరికైనా కానీ తీసుకొని పోవాలని చెప్పారు. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? వెంటనే ఈ రోజు మార్నింగ్ ఈ రోజే స్టార్ట్ అయింది. ఇక జీరో టికెట్స్ ఈ రోజు మార్నింగ్ నుంచే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎలాంటి స్పందన వస్తుంది? మహిళల నుంచి మంచిగా ఉంది మేడం. మొన్న ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు వారం నుంచి అట్లే ఉంది. ఇప్పుడు జీరో టికెట్స్ ఇస్తుంటే వాళ్ళు భయపడుతారు, అవి పైసలు ఇవ్వాలని అని అడుగుతారు. లేదు మేడం, జీరో టికెట్స్ ఇది కంపల్సరీ మీకు టికెట్ ఈ ఆధార్ కార్డు చూపిస్తేనే టికెట్ ఇవ్వాలి కాబట్టి ఆధార్ కార్డు కానీ ఇంకా మీకు ఓటర్ ఐడి ఏదైనా ఒక ప్రూఫ్ కాబట్టి అవి చూపిస్తేనే టికెట్ ఇస్తాం కాబట్టి ఆ టికెట్స్ కూడా పోగొట్టకు అని చెప్తున్నాం. ఎందుకంటే చెకింగ్ అయితే కూడా వాళ్ళు చూపెట్టాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ జీరో టికెట్స్ మీ దగ్గర పెట్టుకోమని చెప్తుంది దిగేదాకా. ఖచ్చితంగా స్టాప్ మెన్షన్ చేయాలా? ఇన్ కేస్ వాళ్ళు అదే స్టాప్ దగ్గర దిగుంటే వేరే స్టాప్ దగ్గర దిగితే ఏమైనా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందా? లేదు మేడం, ఎక్స్ప్రెస్ కాబట్టి ఎక్స్ప్రెస్ స్టాప్స్ ఉంటాయి. కాకపోతే ఇక మహిళల రద్దీ ఎక్కువ కాబట్టి మేము కూడా చూస్తున్నాము, చూసి కూడా ఎక్కువ ఉంది కాబట్టి సరే ఓకే మేడం రండి దిస్తామని చెప్పేసి కూడా మేము కూడా సంతోషంగా తీసుకుంటున్నాం. వాళ్ళు అడిగిన దగ్గర దింపుతున్నాము, మళ్ళీ వాళ్ళు చేతులు పెట్టిన దగ్గర కూడా ఎక్కించుకుంటున్నాం మేడం. ఇప్పుడు బస్సుల్లో ఎక్కువగా ఎవరి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది? మహిళలది ఉంటుందా? మహిళలదే మేడం, అందరికీ తెలిసిన విషయం మహిళలదే. కంపల్సరీ జెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, మహిళలే ఎక్కువ ఉంటారు కంపల్సరీ. ఇంప్లిమెంట్ కాకముందు ఎంత క్రౌడ్ ఉండేది, ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాక ఎంత వస్తుంది? ఇంప్లిమెంట్ కాకముందుకు ఒక 30% అట్లా ఉంటుండే, ఇప్పుడు 70% వాళ్ళే ఉంటారు, 70-80% వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళు యూజ్ చేసుకుంటారు బస్సును కంపల్సరీ, ఫ్రీ కాబట్టి కంపల్సరీ యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రయాణికులు కావచ్చు, మహిళా ప్రయాణికులకు ఏం చెప్తారు మీరు? మేమా ఇక వాళ్ళు అంటే తిరుగుతారు కాబట్టి ఏం చెప్తాం మేడం, వస్తారు ఇక వాళ్ళకు అవసరం బట్టి అప్పటికన్నా కొద్దిగా అవసరం కొంతమంది పని ఉండి వెళ్తారు, కొంతమంది పని లేకుండా వెళ్తారు. కానీ వాళ్ళు బస్సులు మాత్రం చాలా సంతోషంగా ఇక ఫ్రీ ఉంది కాబట్టి కొద్దిగా ఒక్కరి పని ఉంది కానీ 10 మంది ఎక్కుతారు వాళ్ళు. కానీ మేము కూడా అంత సంతోషంగా తీసుకుంటున్నాం మేడం. కానీ కొంతమంది పని లేకున్నా ఉచితంగా ఉందని కూడా ఎక్కుతున్నారు, దీనివల్ల క్రౌడ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. మీరు ఇబ్బంది పడుతున్నారా? లేదు మేడం, ఇబ్బంది ఏం లేదు కానీ ఇక క్రౌడ్ ఎక్కువ పెరిగింది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక వాళ్ళు కూడా ఒక 4 రోజులు అయితే అర్థం చేసుకుంటారు మేడం, వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంది కాబట్టి వస్తారు, 4 రోజులు అయితే వాళ్ళు కూడా తగ్గిపోతారు, నార్మల్ అవుతారు. ఎందుకంటే ఇక పనులు ఉంటాయి, 24 గంటలు తిరగలేరు కదా మేడం, ఏదైనా వర్క్ ఉంటేనే వస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు కర్ణాటకలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, అక్కడ కూడా ఇదే విధంగా జీరో టికెట్ ఇష్యూ చేస్తున్నారా? నాకు అంత ఐడియా లేదు మేడం, కాకపోతే మన దగ్గర జీరో టికెట్స్ అయితే ఇవ్వమని చెప్పారు కాబట్టి అక్కడ నాకు ఐడియా లేదు. స్మార్ట్ కార్డ్స్ ఇస్తా అన్నారు కానీ వీటి గురించి నాకైతే క్లారిటీ లేదు. ఇప్పుడైతే జీరో టికెట్ అయితే ఇష్యూ చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు అన్ని ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ ఇష్యూ చేస్తున్నారు. ఈ జీరో టికెట్ అనేది స్టేట్ చెందిన వాళ్ళు ఏదైనా ఐడి ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి చూస్తే వాళ్ళకు ఉచితంగా జీరో టికెట్ ఇస్తున్నారు. సో గత వారం రోజులు ఈ స్కీమ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో వారం రోజుల పాటు ఎలాంటి ఐడి ప్రూఫ్ చూడలేదు. కానీ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. సో ఈ జీరో టికెట్ అనేది మనం ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఎక్కడ దిగుతాం, ఈ రెండు స్టేషన్స్ కూడా మెన్షన్ చేసి ఈ జీరో టికెట్ అనేది ఇష్యూ చేస్తున్నారు. సో మొత్తం మీద కూడా కర్ణాటకలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారో అదే తరహాలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. అండ్ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే దాదాపు 70% క్రౌడ్ అనేది పెరిగింది. ఎందుకంటే ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్కరు మెట్రో కావచ్చు, ఆటో వీటినన్నింటినీ వద్దనుకొని బస్సులో ప్రయాణం చేయడానికి ఎక్కువ మంది మహిళలు ఇష్టపడుతున్నారు. దీంతో మనం ప్రతి బస్సు చూసుకున్న ఒకవైపు మెట్రో, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ ఈ బస్సులో మొత్తం విపరీతంగా క్రౌడ్ పెరిగిపోతుంది. సో ప్రస్తుతం మనతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఈ రోజు నుంచి జీరో టికెట్ ఇస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు? ఆధార్ కార్డు తెచ్చుకున్నారా? చూసారా? కండక్టర్ అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? భువనగిరి పోతున్నారా? సో టికెట్ కి ఎంత ఖర్చు అయ్యేది మీకు? ఇంతకు ముందు
ఇంత ముందుగా 70 రూపాయలే మేడం. ప్రజలు ఆ, ఇష్టపడుతున్నారు, ఎందుకంటే ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటు ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారు. సో చెప్పండి, ఈ రోజు నుంచి కూడా 0 టికెట్ ఇష్యూ చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఏమేం ప్రూఫ్స్ చూస్తున్నారు? ఆధార్ కార్డు చూస్తున్నారండి, అంతే, ఇంకేం అడగట్లేదు. ఆధార్ ఒకటేనా? ఆధార్ ఒకటి ఉంటే చాలు, ఐడి ప్రూఫ్ ఓన్లీ ఆధారా? ఇంకేం లేదు. ఆధార్ ఒకటి ఉంటే చాలు. వేరే ఆధార్ లేని వాళ్ళకి వేరే ఏమైనా ప్రూఫ్స్ అడుగు, ఓటర్ ఐడి అలాంటివి. ఎలా అనిపిస్తుంది ఇది మొత్తం మీద ఈ స్కీమ్? గుడ్, కానీ స్కీమ్ పెట్టడం అయితే బాగాలేదు. లేదండి, అందరు ఫ్రీకి అలవాటు అయిపోయి ఏ బస్సులో పడితే ఆ బస్సులోకి ఎక్కుతున్నారు. ఏ ప్లేస్కి వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, వాళ్ళు ఎక్కేస్తున్నారు అంతే. మిస్యూజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఎక్కుతున్నారు. కానీ ఇప్పుడు 0 టికెట్ లో మెన్షన్ చేస్తారు కదా, మనం ఏ స్టాప్ నుంచి వెళ్ళాలి, ఏ స్టాప్ వరకు. యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళు యాదగిరిగుట్ట బస్సు ఎక్కాలి, పటాన్ చెరువుకి వెళ్ళే వాళ్ళు పటాన్ చెరువు బస్సు ఎక్కాలి. పటాన్ చెరువు బస్సులో ఎన్ని వెళ్ళిపోయినా పటాన్ చెరువు బస్సులో ఎవరు ఎక్కట్లేరు, మళ్ళీ వచ్చి యాదగిరిగుట్ట బస్సు ఎక్కుతున్నారు. మిస్యూజ్ అయితే అవుతుంది కొద్దిగా. సో క్రౌడ్ కూడా బాగా పెరుగుతుంది కదా. క్రౌడ్ కూడా బాగుంది, క్రౌడ్ చాలా ఉంది. కిడ్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఒకవైపు హయ్యర్ క్లాస్ వాళ్ళు వీళ్ళెవరు కూడా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోరు, మిడిల్ క్లాస్ వాళ్ళే కదా, ఎందుకని అలా అంటున్నారు? మిడిల్ క్లాస్ వాళ్ళే కానీ అదంతా మళ్ళీ మన మీదే పడుతుంది కదా బర్డెన్ అంతా, అది ప్రాబ్లం. ఇక్కడ కట్ చేస్తారు, ఎక్కడో ఒక దగ్గర అటాచ్ చేస్తుంటానే ఉంటారు కదా, ఏదో బిల్లు వస్తూనే ఉంటుంది కదా మనకి, అది ప్రాబ్లం. సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కూడా నేను ఇప్పటి వరకు రీసెంట్ గా వచ్చాను ఇక్కడికి. నేను ఇన్ని రోజులు బెంగళూరులోనే ఉన్నాను. అక్కడ కూడా చాలా రష్, అక్కడ నార్మల్ రష్ కాదు, ఇంకా అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుందంటే ఇంకా రష్ బస్ లో అయితే అసలు ఎక్కలేము, అంత రష్. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా కర్ణాటకలో? అక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఓకే, బట్ రష్ అయితే ఫుల్ గా. అందరు ఇంకా లేడీస్ అందరు ఎక్కడికి అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, ఫ్రీ బస్సెస్ అని. అసలు ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం లేదండి ఇప్పుడైతే. ఇక్కడ కూడా అందరూ స్టార్ట్ చేశారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అంతే. కానీ అక్కడ స్మార్ట్ కార్డ్స్ జారీ చేశారు, ఆ విధానం ఎలా ఉంటుంది అంటే? కార్డ్స్ అక్కడ కూడా ఆధార్ అండ్ ఓటర్ ఐడి సరిపోతుంది అంతే, అదే చూపించారు ఇప్పటివరకు అయితే. ఆధార్ లేని వాళ్ళకి ఓటర్ ఐడి, తర్వాత ఇంకా ఏదైనా ఒక సిటిజన్షిప్ ఉంటే చాలు. చెక్ చేస్తున్నారండి, చేస్తున్నారు. టికెట్ ఇష్యూ చేయాలి కదా, చెక్ చేస్తున్నారు. ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఈ విధంగా ఒకవైపు మిశ్రమ స్పందన అయితే వస్తున్నది, ఎందుకంటే దీన్ని మిస్యూజ్ చాలా మంది చేసుకుంటున్నారు. ఒక్క స్టాప్ నుంచి కాకుండా మొత్తం తిరుగుతున్నారు, దీనివల్ల మిస్యూజ్ అవుతుందని చాలా మంది కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం మొత్తం మనం ఏ బస్సు చూసుకున్నా కూడా హ్యూజ్ క్రౌడ్ కనిపిస్తుంది. అనవసరంగా ఫ్రీగా వస్తుందని అందరూ అన్ని తిరిగేసి వస్తున్నారు. సో ప్రస్తుతం వీళ్ళతో కూడా చెప్పండి, ఈ రోజు నుంచి 0 టికెట్ ఇష్యూ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు నుంచి టికెట్ ఇష్యూ చేస్తున్నారా? 0 టికెటా? అవునవును. ఆధార్, పాన్ కార్డ్, అంతే, ఓటర్ ఐడి. ఈ స్కీమ్ పట్ల ఏమనుకుంటున్నారు? బాగుంది, ఫ్రీగా లేడీస్ కంటే బాగానే ఉంటది కదా. కొంతమంది డ్రైవర్లు అట్లా చేస్తున్నారు, వాళ్ళకి తగ్గట్టు మేము ఇస్తాం కదా. ఇంకా వాళ్ళు ఎలా మాట్లాడితే మనం అలా మాట్లాడతాం, వాళ్ళు నార్మల్గా ఉంటే మనం నార్మల్గానే కదా. మేము టికెట్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి ఎక్కినప్పుడు రాండమ్మ, ఏ స్టాప్ రాండమ్మ అని ఎక్కించుకున్నారు. ఇప్పుడు మొత్తం ఫ్రీ అయింది కదా, అది సార్ ఆపండి అంటే అసలు స్టాప్ లేని కాడ కూడా ఆపుతలేరు. ఇంకోటి ఆపింది అనుకో, ఒక్కరు ఎక్కిరో లేదో వాళ్ళంటే ముసలి వాళ్ళ వెనక పడాలా, ఆపుతలేరు. మేమనుకుంటున్నాం డబ్బులు ఇచ్చి పెట్టినప్పుడేమో నా 10 నిమిషాలు ఆపిర్రు, పిలిచిండ్రు. ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి ఆపుతలేరు ఎందుకు అని చెప్పి మేము అనుకున్నాం. అది వాళ్ళకి తెలీదు కదా, గవర్నమెంట్ డ్రైవర్ కండక్టర్ తెలీదు. వీళ్ళు ఫ్రీ కదా, మేము ఇంతసేపు ఎందుకు ఆపాలా అని తన్నుకొని పోతున్నారు. అదే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇవ్వంగా వీళ్ళు ఎందుకు ఆపుతలేరని మా టెన్షన్. అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు, అందరు లేదు, కొంతమంది ఆపుతున్నారు. ఒక అందరూ చూస్తే లేడీస్కు బాగానే ఉంది, బెటరు. కానీ ఫ్రీ అని అందరు ఎక్కలోగా ఈ జనాలందరూ ఒకరి మీద ఒకరు బస్సులు సరిపోకుంటే ఎంత ఫిట్గా ఉంటారో ఆ విధంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. లేదు, తిరుగుతున్నారేమో, వాళ్ళకి తిరగాలనుకుంటే వాళ్ళకి బెనిఫిట్, దేశమంతా తిరిగి రావచ్చు, డబ్బులు లేవు కదా. అయినా తిరగాలంటే కొంతమందికి అవకాశం దొరుకుతుంది, కొంతమంది అవకాశం దొరకదు. ఇంట్లో సమస్యలు ఉంటాయి కదండి. పర్వాలేదండి,
ఈయన ఎవరు ఈయన పేరు రేవంత్ రెడ్డి అన్న గారికి చాలా కృతజ్ఞతలు. నోట్లో రేవంత్ రెడ్డి అయిపోయేసరికి తెలుస్తలేదు. అది ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏం ఇబ్బంది లేదు. బీద వాళ్ళకి ఇంకా బెటరే అనుకుంటున్నా. చాలా సేవింగ్స్ అవుతాయి కదా ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి బతికే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ కి 4 నుంచి 5 వేలకు ఖర్చు. చూసేది కూడా చూస్తారు కదా, ఫుల్ అవుతుంది కదా వాళ్ళ డ్రీమ్ కూడా. హ్యాపీ. అవును అవును. అందరూ పుణ్యక్షేత్రాలు కూడా తిరుగుతున్నారా? మీరు వెళ్ళారా? మేము వెళ్ళలే, మేము ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం కదా, అదే మాకు చాలు. అంతే. ఇంతకుముందు ఇదే పల్లె వాళ్ళకు వీటినే వాడేవారా? ఇది ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు సిటీలో తిరిగిన ఫ్రీగానే, ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఊరికి వెళ్ళేటప్పుడు సూపర్ లగ్జరీ అవి వాడేవారా? అవునా, అది వాడేవా. అవును. ఇప్పుడు అందులో కూడా క్రౌడ్ తగ్గిందా దీని ఎఫెక్ట్ వల్ల? పర్లేదు, దాంట్లో అంతే ఉంటది, దీంట్లో ఇంతే ఉంటది. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు నుంచి 0 టికెట్ ఇష్యూ చేస్తున్నారు, ఏమేమి చూస్తున్నారు? ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి ఉన్న వాళ్ళ ఐడి కార్డు ప్రూఫ్ కానీ మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అప్ అవుతున్నాం. 0 టికెట్ వస్తుంది, అది ఆ నంబర్ కొట్టండి. 0 టికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. స్టాప్స్ కూడా మెన్షన్ చేస్తారా? మెన్షన్ అది ఆటోమేటిక్ ఇలా ఇన్క్లూడింగ్ అవుతుంది, నంబర్ వస్తుంది. స్టాప్ ఇంతమంది అని ప్యాసింజర్ అని మాకు చూపెడుతుంది, దాని ప్రకారం మేము ఫాలో అప్ అవుతున్నాం. ఈ 1 వీక్ ఎలాంటి టికెట్స్ కూడా ఇష్యూ చేయాలి, మరి అలా అప్పుడు ఎలా కౌంట్ చేస్తారు? ఎప్పుడు మేడం? ఈ 1 వీక్ 1 వీక్ ఉన్న ఇప్పుడైతే ప్రాసెస్ ఈ విధంగా పెట్టారు కదా, తర్వాత ఏ విధంగా ఉండదు దాన్ని ఆల్రెడీ అయితే ఇప్పుడైతే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకున్న ఎండి గారు ఆదేశం ప్రకారం మేము ఫాలో అప్ అవుతున్నాం. మీకు టార్గెట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మనీ ఏమైనా తగ్గించే అవసరం ఉందా? తగ్గించలేదు, టార్గెట్ ఆల్రెడీ ఉంటుంది, ఇన్సెంటివ్ కూడా ఇస్తా అంటున్నారు వాళ్ళు. అట్లా పాత టైపులే మాకున్న ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా అందరూ తీసుకురండి, సమస్య కాపాడండి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా, లేడీస్ ప్రయాణికులకు, మహిళా ప్రయాణికులు ఇబ్బంది కాకుండా మాకున్న గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అప్ అవుతున్నాం. ఎలాంటి స్పందన వస్తుంది? మెయిన్ గా స్పందన ఉంది, ఎందుకంటే ఇతరులు పాసు విధంగా కానీ మామూలుగా రోజు డైలీ వేలు వాళ్ళకు కూడా వాళ్ళకి మిగులుబాటు ఉంటుంది వాళ్ళకు. ఈ రేవంత్ గారు పెట్టిన స్కీమ్ మాకు బాగానే ఉంది అని చెప్పి వాళ్ళు అంటారు ప్రయాణికులు. కానీ ఇంకో వైపు మహిళలు కూడా చెప్తున్నారు, కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, మా స్టాఫ్స్ దగ్గర ఆపట్లేదు, ఎట్లాగా ఫ్రీగా వస్తుందని కూడా అంటున్నారు. అలాంటిది ఏం లేదు, వాళ్ళు అనుకుంటారు కానీ అలాంటిది మేము ఏం లేదు. మొబిలైజేషన్ చేసుకుంటూ ఒకవేళ కార్డు లేకున్నా కూడా మాకు ఈ 2 రోజులు 3 రోజుల నుంచి కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ రోజే 0 టికెట్ కూడా స్టార్ట్ చేశారు. ఒకవేళ కార్డు లేని వాళ్ళకు కూడా రేపు ఎల్లుండి తెచ్చుకోమని కూడా ఎండి గారు ఆదేశం ఇచ్చారు. అంటే డిజిటల్ గా కూడా చూపించవచ్చా? ఓన్లీ డిజిటల్ ఒరిజినల్ కార్డ్స్ చూపించాలా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా 2-3 రోజులు కూడా వాళ్ళని ఏమనకండి అని చెప్పి మాకున్న ఎండి గారు ఆదేశం ప్రకారం. సో చెప్పండి, ఈ 0 టికెట్ ఇష్యూ వల్ల ఎలాంటి స్పందన వస్తుంది? మంచి స్పందన ఉన్నది కానీ ట్రాఫిక్ బాగా ఎక్కుతా ఉన్నారు, అంటే మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, మెయిన్ గా క్రౌడ్ బాగుంటుంది. ఇబ్బంది అవుతా ఉన్నది. వాళ్ళు ప్రజ్ఞాపూర్ టికెట్ అని ప్రజ్ఞాపూర్ తీసుకొని జేబీఎస్ వస్తాను, అలా మిస్ అయితే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఇద్దరిని దించిన ఇద్దరు వాళ్ళు ఏంది ప్రజ్ఞాపూర్ టికెట్ తీసుకున్నారు, జేబీఎస్ అని చెప్పలే. నేను లెక్క పెట్టుకున్న వరకు ఇద్దరు ఎక్కువ వచ్చింది, ఇక్కడికి ఫ్రీయే కదా అంటున్నారు, మళ్ళీ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లా మిస్ అవుతుంది, కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అంటే ఈ రోజు నుంచి 0 టికెట్ ఇష్యూ చేసిన స్టేషన్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. సో ఇన్ కేస్ వాళ్ళు వేరే స్టేషన్ కి పోయారనుకో, టికెట్ తీసుకోకుండా ఏమైనా చర్యలు తీసుకుంటారా? దాని మీద మేనేజ్మెంట్ కంపల్సరీ చర్యలు తీసుకుంటుందట. అట్లా మాకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరికి టికెట్ కొట్టినా, మళ్ళీ నేను లెక్క పెట్టుకుంటే ఇద్దరు ఎక్కువ వస్తూ ఉన్నారు, అది కొంచెం బాగా ప్రాబ్లం ఏర్పడుతూ ఉన్నారు. ఇంప్లిమెంట్ అయ్యాక క్రౌడ్ ఎలా ఉంది, ఇంప్లిమెంట్ కాకముందు ఎలా ఉండేది? మేనేజ్మెంట్ గవర్నమెంట్ చెప్పినట్టు వినాల్సిందే కదా, మేము తప్పదు కదా, మనం ఏం చేయలేము కదా. అది వాళ్ళ మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పినట్టు మనం చేయాల్సిందే. అంటే ప్రయాణికులు పెరుగుతున్నారా? ప్రయాణికులు బాగా పెరుగుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్స్ప్రెస్ లో కూడా గీడికే అని అంటే టికెట్లు తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు అది స్టేజీ లేకున్నా కూడా ఆడ వాళ్ళు ఎక్కుతా ఉంటే వాళ్ళు ప్రయాణికులు వీళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు ఏంది ఎంత ఎక్స్ప్రెస్ గిట్లా ఆపితే ఎట్లా అనేది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే అది ప్రాబ్లం కూడా ఏర్పడుతూ ఉన్నారు. సో ప్రయాణికులకు ఏం చెప్పాలనుకుంటారు? ఒకవైపు మీరు ప్రాబ్లం అవుతుందని మీరు చెప్తున్నారు, వాళ్ళు ప్రాబ్లం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు, మీరు సరిగా బిహేవ్ చేయట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అది లేదు, బిహేవ్ అనేది లేదు. గవర్నమెంట్ చెప్పినప్పుడు మేనేజ్మెంట్ చెప్పినట్టు మనం వినాల్సిందే తప్ప మనం బిహేవ్ ప్యాసింజర్ పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ఇబ్బంది పెట్టే ఆలోచన డ్రైవర్ కండక్టర్కు లేదు. ఎందుకంటే మేనేజ్మెంట్ చెప్పినట్టు మనం వినాల్సిందే. అందులో మనం నువ్వు ఎందుకు ఎక్కినావు, ఎందుకు దిగుతున్నావు అనే ఆ క్వశ్చన్ విషయం మనకు లేదు. మనం తీసుకుపోవాల్సిందే, ఆధార్ కార్డు ఉంటే టికెట్ కొట్టాల్సిందే, 0 టికెట్, మహాలక్ష్మి టికెట్ ఇవ్వాల్సిందే. ఇంకేమైనా స్మార్ట్ కార్డ్స్ జారీ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో శక్తి స్మార్ట్ కార్డ్స్ జారీ చేశారు.
ఇప్పుడైతే ఇప్పుడు 1 వీక్ ఇవ్వాలనే స్టార్ట్ అయింది కదా, ఇంకా దాని మీద ఏం రెస్పాండ్ అయితే లేదు మేనేజ్మెంట్ నుంచి. అంటే మిస్యూజ్ కూడా చేసుకుంటున్నారా? మిస్యూజ్ ఏది లేదు మేడం, ఇంకా మాకైతే రెస్పాండ్ ఇవ్వాలనే. ఇది మహాలక్ష్మి టికెట్ పెట్టారు కాబట్టి కొంచెం తర్వాత ఇన్ ఫ్యూచర్లో పెట్టచ్చు సార్. ఇక దాని గురించి ముందు ముందు పెరిగే అవకాశం ఉంది ఇంకా? పెరుగుతుంది, ప్రయాణికులు బాగా పెరుగుతారు. సార్, కానీ బస్సులు సరిపోవు. బస్సులు పెంచవలసిన అవకాశం పరిస్థితి. ఉందా? బస్సులు పెంచాలని గవర్నమెంట్ పెంచుతారు అని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయితే నిన్న పొన్నం ప్రభాకర్ అన్నాడు. పెంచుతారు, దాదాపుగా పెంచే ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నారు. అట్లయితే కొంచెం మాకు కూడా ఇబ్బంది ఉండదు. ఎక్కడ చూడు, ఏ స్టేజీలో చూడు లేడీసే కనబడుతున్నారు, జెంట్స్ కనబడుతున్నారు. వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్ కూడా ఏమైనా పెడతారా? రిజర్వేషన్ పెట్టరు. రిజర్వేషన్ పెడితే బస్సులు సరిపోవు. రిజర్వేషన్ ఎట్లా పెడతారు? అదే మగ ప్రయాణికులకు ప్యాసింజర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి మమ్మల్ని ఆర్డినరీగా ఈడ అప్పుడు ఆడ అప్పుడు అనే వరకు వాళ్ళు కొంచెం మమ్మల్ని మా మీద వాళ్ళు కోపం చేస్తూ ఉన్నారు. అదొకటి ప్రాబ్లం బాగా ఏర్పడుతూ ఉన్నారు. ఎక్కేటప్పుడే మేము చెప్తే వాళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ విధంగా మిశ్రమ స్పందన వస్తుంది. ఒకవైపు ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది సరిగ్గా వ్యవహరించట్లేదని, ఇంకోవైపు ఎవరైతే ఆర్టీసీ సిబ్బంది ఉంటారో వాళ్ళు కావాలని ఈ బస్సు సౌకర్యాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇక్కడున్న బస్సులు సరిపోవటం లేదు, ఇంకా ఇంక్రీజ్ చేస్తే చాలా బాగుంటుందని ఈ స్కీమ్ పట్ల చాలా మంచి స్పందన వస్తుందని కూడా ఒకవైపు ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప, ఆర్టీవీ, జేబీఎస్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.